హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. మన జీవితంలో ఖచ్చితంగా చూడవలసిన కొన్ని వీడియోస్ ఉంటాయి. అటువంటి వీడియోస్లో ఇది కూడా ఒకటి అనమాట. సో తప్పకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంత ఇంపార్టెంట్ అంటున్నానంటే, రామాయణం గురించి తెలియని భారతీయుడు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా రామాయణం గురించి తెలిసే ఉంటుంది. అటువంటి రామాయణానికి సంబంధించిన వీడియోనే ఇదనమాట. అది ఎక్కడ తీసామంటే నాసిక్, మహారాష్ట్రలో తీసామన్నమాట. ఈ నాసిక్లో వచ్చేసి సీతమ్మ తల్లి వారు, శ్రీరామచంద్రుల వారు, అలాగే లక్ష్మణుడు, వీళ్ళు ముగ్గురు కూడా వనవాసం వెళ్ళారు కదా త్రేతాయుగంలో. ఆ త్రేతాయుగంలో చాలా ప్రదేశాలలో అయితే వీళ్ళు స్టే చేశారనమాట, అంటే నివసించినారు. అటువంటి ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. ఈ ప్రదేశానికి వచ్చి దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడే ఉన్నారు. ఈ నాసిక్లో ఉన్నారు కదా, ఈ నాసిక్లో ఉన్నప్పుడు సీతమ్మ తల్లి వారు సంసారం చేసిన ప్రదేశం ఇదే అని చెప్పి ఇక్కడ వాళ్ళైతే నమ్ముతారు. సో అటువంటి ప్రదేశాన్నే మనం ఇప్పుడు చూడబోతున్నాము. అప్పుడు కాలంలో ఎలా ఉండేదో ఇప్పుడైతే చాలా మారిపోయింది. అప్పుడు కాలంలో ఎట్లుందో ఏమో మనం ఇమాజిన్ చేసుకోవాల్సింది, అంతేగాని సినిమాలలో చూసి. రియాలిటీగా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి అది ఎలా ఉందో. కానీ కన్ఫామ్గా ఇదే ప్రదేశంలో స్టే చేశారని చెప్తారు. అలాగే త్రేతాయుగం కాలం నాటి 5 వృక్షాలు అక్కడే ఉన్నాయి. ఆ వృక్షాల గురించి కూడా మనం అక్కడే మాట్లాడుకుందాం. ఇంకా స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, సీతమ్మ తల్లి వారు సంసారం చేసిన ప్రదేశానికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. వెళ్ళే ముందు ఇక్కడ త్రేతాయుగం కాలం నాటి 5 వటవృక్షాలు అయితే ఇక్కడ ఉన్నాయి. వీటికి ఉన్న చరిత్ర ఏంటంటే, అగస్త్య ముని గారు శ్రీరామచంద్రుల వారిని, అలాగే లక్ష్మణుని, సీతమ్మ తల్లి వారిని ఈ ప్రదేశంలోనే ఉండండి, ఈ ప్రదేశం అయితే చాలా బాగుంటుంది మీకు అని చెప్పి సజెషన్ చేయడంతో సీతమ్మ తల్లి వారు మొత్తం వాళ్ళ సంసారం అంతా కూడా ఇక్కడే ఉన్నారనమాట. ఇక్కడ మనకి ఈ చెట్ల కింద ఇక్కడ ఒక సీతా గుహ అని ఉంటుంది. ఆ సీత గుహతో పాటు సీతమ్మ తల్లి వారు సంసారం చేసిన ప్రదేశం కూడా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడన్నా నాసిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి రావడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరైతే ఇవి చూడడానికే ఇక్కడికి రావాలి నాసిక్లో, ఎందుకంటే చాలా ముఖ్యమైన ప్రదేశాలలో ఇవి కూడా ఒకటి అనమాట. సో ఇవి చెట్లు మాత్రమే తీసేయకండి, త్రేతాయుగం కాలం నాటి చెట్లు ఇవి. చాలా పురాతనమైన చెట్లు, మొత్తం 5 చెట్లు ఉంటాయి కాబట్టి దీనికి పంచవటి అని పిలుస్తారనమాట ఈ ప్రదేశాన్ని. ఇంకా నెక్స్ట్ వెళ్ళి సీతమ్మ తల్లి వారు సంసారం చేసిన ప్రదేశాన్ని అయితే చూద్దాం రండి. సీతమ్మ తల్లి వారు సంసారం చేసిన ఇంట్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, 1 రూపీ మాత్రమే. ఇక్కడ 1 రూపీ ఇచ్చి, ఇక్కడ డెవలప్మెంట్ కోసం అనుకుంటాను, ఆ 1 రూపీ ఇచ్చి మనం లోపలికి అయితే ఎంటర్ కావాలి. రండి వెళ్దాం. డోర్స్ అన్నీ కూడా చాలా కొత్తవి అనుకుంటాయి, ఇవన్నీ కూడా కొత్తవే ఉండొచ్చు. ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది ఇటు సైడ్, అలాగే ఇటు సైడ్ చూపినట్టు. ఇటు సైడ్ వచ్చేసి సీతమ్మ తల్లి వారికి లేడీ నచ్చి ఉంటుంది కదా, ఒక బంగారు లేడీ, ఆ లేడీ అదే ఇక్కడ చూపిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సీతమ్మ తల్లి వారు, శ్రీరామచంద్రుల వారు. ఇంకా లోపలికి వెళ్దాం రా, లోపల ఎలా ఉందో ఏమో చూద్దాము. ఇదే ప్రదేశంలో ఇది పాతది ఉండొచ్చు, కానీ ఆ పాతది పోయిన తర్వాత ఇది కొత్తగా గట్టి ఈ విధంగా ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ఎందుకంటే అప్పుడు కాలం లాగానే ఇప్పుడు ఎప్పుడో త్రేతాయుగంలో జరిగేది అట్లే ఉండాలంటే ఏది కూడా ఉండదు. మనం కట్టించిన ఇళ్ళులే ఉండవు ఒక 100 సంవత్సరాల తర్వాత, 200 సంవత్సరాల తర్వాత. ఇక్కడ చూడండి, ఇక్కడ సీతమ్మ తల్లి వారు, శ్రీరామచంద్రుల వారు, అలాగే అక్కడ ముక్కు కోసినట్టు. ఈ ప్రదేశం కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూపిద్దాము. లక్ష్మణుడు అలాగే శూర్పణఖకు ముక్కు కోసినట్టు. దీని గురించి నెక్స్ట్ మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఇంకొన్ని వీడియోస్లో అయితే. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదే ఇంట్లో మనకు కొన్ని సన్నివేశాలను అయితే మనకు కళ్ళకు కట్టినట్టు ఇక్కడ చూపిస్తున్నారు. ఈయన వచ్చేసి మునీశ్వరి రూపంలో ఉన్న రావణుడు. ఇక్కడ భిక్షాటనకు వచ్చాడు. మనందరికీ తెలిసిన విషయమే కదా,
సీతమ్మ తల్లి వారిని అపహరించి తీసుకువెళ్ళడానికి ఒక మునీశ్వరుని రూపంలో ఒక భిక్షాటనకి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ సీతమ్మ తల్లి వారు భిక్షం వేయడానికి వచ్చినారు. వచ్చినప్పుడు ఈయన అక్కడ గీత గీసింటాడు కదా లక్ష్మణుడు, ఆ గీత దాటి వచ్చి భిక్షం వేయమంటాడు. సీతమ్మ తల్లి వారు ఏం చెప్తారంటే మీరే లోపలికి రండి అని చెప్తే, నేను ఎలా కనపడుతున్నాను నీకు అది ఇంకా మీ అందరికి తెలిసిన విషయమే ఇదంతా కూడా, నేను ఎలా కనపడుతున్నాను నువ్వే ఆ గీత దాటి వచ్చి బయటికి వచ్చి వెయ్యి, అప్పుడు నేను ఆ భిక్షాన్ని స్వీకరిస్తానని చెప్పి ఈయన చెప్పడంతో ఇంకా ఆ గీత దాటి వచ్చి ఈయనకైతే భిక్షం వేస్తుంది. అప్పుడు ఈ రావణుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకెళ్తాడు. అది విషయము. అది ఇక్కడ మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఏమంటే ఇక్కడ గీత ఏం లేదు, జస్ట్ కొన్ని అయితే ఇక్కడ మనకు ప్రదర్శించినారనమాట చూడ్డానికి. సీతమ్మ తల్లి వారి ఇండ్లు కాబట్టి సో కొన్ని సన్నివేశాలు అయితే మన కళ్ళకు కట్టినట్టు మనం ఊహించుకోవడానికి, అలాగే మనం చూసినది గుర్తు చేసుకోవడానికి ఈ విధంగా అయితే పెట్టినారు. సరే ఫ్రెండ్స్, అక్కడ కూడా చూడండి, అది జింకని అదే చెప్పినాం కదా, ఆ లేడీ ఏదైతే బంగారు లేడీ ఉంటుందో ఆ లేడీని సీతమ్మ తల్లి వారు కోడతారు కాబట్టి దాన్ని తీసుకువెళ్ళడానికి వెళ్ళే విధంగా అక్కడ ఉంది లక్ష్మణుడు, అలాగే రాముడు స్వామివారు. ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ రావణుడు 10 తలల రావణుడు. ఇంకా ఇదే రథంలో వెనకల చూడు సీతమ్మ తల్లి వారు ఉంటారు. ఎస్, సీతమ్మ తల్లి వారు ఉన్నారు అక్కడ. ఇక్కడ అపహరించి తీసుకొని వెళ్తున్నట్టుగా మనకు చూపించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే ఇంకా లేదు, ప్రదేశం అయితే ఇదే కానీ మొత్తం అంతా ఇది కొత్తగా పెట్టినది. అప్పటి కాలంలో ఆ త్రేతాయుగంలో ఈ ప్రదేశం ఎలా ఉండేదో, మరి కొట్టం కట్టుకున్నారో లేకుంటే ఎట్లుండేదో మనకైతే తెలియదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇంకా మనకు సినిమాలలో అయితే బాగా చూపిస్తారు అబ్బా, అంటే అప్పుడు ప్రదేశాలు ఎలా ఉండేదని. శ్రీరామదాస్ సినిమా చూసినారంటే మీకు ఆల్రెడీ చూసింటారు చాలామంది కూడా, 99% దాకా అందరూ చూసింటారు మనలాంటి యూత్ తప్ప. సో తప్పకుండా ఎవరైనా మిస్ అయ్యింటే ఆ సినిమా చూడండి, మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా రండి, ఇక్కడ నుంచి మొత్తం షాపింగ్ మాల్ ఉన్నట్టున్నాయి. నెక్స్ట్ ఇటు సైడ్ చూడండి, ఆవులు అనేవి ఉన్నాయన్నమాట. ఈ ప్రదేశంలోనే మొత్తం ఆవులు ఉన్నాయి. గోమాత. అదే అబ్బా, మొత్తానికైతే సీతమ్మ తల్లివారు సంసారం చేసిన ప్రదేశం అయితే ఈ విధంగా ఉంది. ఇంకా వటవృక్షాలు కూడా చూశారు కదా, చూద్దాం రండి ఒకసారి. మళ్ళీ వటవృక్షాలు వచ్చేసి ఇటు సైడ్ ఉన్నాయి. మీరు నాసిక్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాలు అనేవి మీరే చూస్తారు. వీలుంటే మీరు తప్పకుండా ఆటోలో వెళ్ళడానికి ప్రయత్నించండి. ఆటోలో ప్రతి ఒక్కరికి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. అంటే మనం మాట్లాడుకునే దాన్ని బట్టి, ఇప్పుడు మేము ముగ్గురు వచ్చినాము 250 రూపీస్కి మాట్లాడుకున్నాం. సో మీరు కూడా 3 మెంబర్స్ వచ్చినప్పుడు 250కి ఇంకా 250 ఇవ్వచ్చు అబ్బా, దానికంటే ఎక్కువ ఇవ్వకండి. అలాగే ఇక్కడ మనకు దాదాపు ఒక 10 ప్రదేశాల దాకా మంచి రామాయణానికి సంబంధించిన ప్రదేశాలు అనేవి చూపిస్తారు. చాలా బాగుంటాయి, తప్పకుండా మీ లైఫ్లో ఒకసారైనా చూడండి. ఇంకా నెక్స్ట్ పోదాం రండి. ఈ వటవృక్షాల కిందనే ఇది అనేది ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ ఫుల్ సౌండ్, ఇక్కడ మొత్తం వెహికల్స్ అన్నీ తిరుగుతున్నాయి. ఈ వటవృక్షాలు అలాగే సీతమ్మ తల్లి వారిది అన్ని చూసి, సీతమ్మ తల్లి వారి సంసారం, ఇక్కడ వచ్చేసి సీతమ్మ తల్లి వారి సంసారం చేసిన ప్రదేశం. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. సీతమ్మ తల్లి వారు సంసారం చేసిన ప్రదేశం చూశారు, ఇంకా అలాగే వటవృక్షాలు చూశారు కదా. ఇంకా ఇక్కడ చాలా ప్రదేశాలు ఉన్నాయి, అవన్నీ కూడా మన వీడియోస్లో చూపిస్తాము. రామాయణానికి సంబంధించిన ఒక ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, దాన్ని చెక్ చేస్తే మీరు ప్రతి ఒక్క వీడియో కూడా చూడొచ్చు అనమాట. అలాగే మన వీడియోలు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ ఉంది, తప్పకుండా ఫాలో కండి. ఫ్రెండ్స్, అద్భుతమైన వీడియో చూశారు కదా, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీస్తున్నాము. ఇంకా మీకు ఆ ప్రదేశం చూసిన తర్వాత ఏమనిపించిండొచ్చు, ఇక్కడ ఉంటారా ఏంది, ఇది ఏం మామూలుగా ఒక షాప్ లాగా ఉందే, లేదంటే ఇట్లుంది అని అనుకొని ఉండొచ్చు. కానీ అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అట్లే ఉండాలంటే కష్టం అబ్బా. ఒక 200 సంవత్సరాలు 100 సంవత్సరాలకే అంతా మారిపోతుంది. 10 సంవత్సరాల వెనకాల ఉండే బిల్డింగ్లే ఇప్పుడు ఉండవు, ఇంకా ఎత్తు పెరిగిపోయి ఉంటాయి. అట్లుంటుంది అనమాట, ఎప్పటికప్పుడు చేంజెస్ వస్తూనే ఉంటాయి. సో కాబట్టి ఏదైనా కానీ చరిత్ర గురించి అక్కడ లోకల్ వాళ్ళు ఏం చెప్తారో, అలాగే మన పుస్తకాల్లో ఏం రాశారో వాటిని మేము చెప్తున్నాము. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీరు చూస్తూనే ఉండాలి, మమ్మల్ని ఆదరిస్తూనే ఉండాలి. బాయ్, లవ్ అందరికీ. కెమెరామ్యాన్ నరేంద్రతో మీ షాహిద్, బాయ్.